క్షుద్ర పూజలు చేస్తున్నారనే నెపంతో ఇండియాలో ప్రతి సంవత్సరం 1000 మందికి పైగా జనాల్ని చంపేస్తున్నారు. పరకట్నం వేధింపులతో ఇండియాలో ప్రతి గంటకు ఒక మహిళ చనిపోతుంది. ప్రపంచంలో 100 కోట్ల ఆవులుండగా వాటిలో 20 కోట్లు ఇండియాలోనే ఉన్నాయి. ఇండియాలో 4000 సంవత్సరాల క్రితమే గోల్కొండ ప్రాంతంలోని సరస్సుల్లో వజ్రాలు కనుక్కున్నారు. ముంబైలో ఒకరోజు పీల్చే గాలి 2.5 ప్యాకెట్ సిగరెట్స్ తో సమానం. 17వ శతాబ్దంలో బ్రిటిషర్లు దండయాత్ర చేయకముందు వరకు ప్రపంచంలో అత్యంత ధనిక దేశం భారత్. ఇండియా ఎప్పుడు మరో దేశంపై దండెత్తలేదు. 2011లో మన ఇండియాలో జరిగిన కుంభమేళాకు 75 మిలియన్ల జనాభా వచ్చారంట. ఆ జనం గుంపు స్పేస్ నుంచి కూడా కనబడింది. 5000 సంవత్సరాల క్రితం అనేక సంస్కృతులు సంచార అటవీ నివాసాలుగా ఉన్నప్పుడు భారతీయులు సింధు లోయల్లో హరప్పా సంస్కృతిని స్థాపించారు. మనిషి కన్ను కెమెరాగా మారిస్తే సుమారు 576 మెగా పిక్సెల్ కెమెరాతో సమానం. జీవశాస్త్రం ప్రకారం జెల్లీ ఫిష్ కి చావు లేదు. వాటిని ఎవరైనా చంపితే తప్ప అవి వయసు అయిపోయి చనిపోవడం అలాంటివి ఉండదు. కాకుల గుంపును ఇంగ్లీష్ లో మర్డర్ అని పిలుస్తారు. మనుషులే కాకుండా జంతువులకు కూడా రోడ్లపై తిరిగే హక్కు దక్షిణాఫ్రికాలో ఉంది. అక్కడ రోడ్లపై పశువులు వెళ్తుంటే వాటికి దారి ఇవ్వాలి. ఇవ్వకపోతే శిక్ష తప్పదు. శకుని కురుక్షేత్రానికి ప్రధాన కారణం. అయితే కేరళలోని కొల్లం జిల్లాలో శకునికి పెద్ద గుడి ఉంది. ఆయనను అక్కడ దేవుడిగా భావిస్తారు. ఒక మనిషి ప్రతి సంవత్సరం బెడ్ పై 98 లీటర్ల చెమటను విడుదల చేస్తాడు. ఊసరవెల్లి నాలుక దాని శరీరం కంటే 2 రెట్లు పొడవు ఉంటుంది. గంటకు ఈ నాలుక 60 మైళ్ళ వేగంతో ఎర్రను పట్టుకుంటుంది. ఒంటెల కన్నా నీళ్లు ఎక్కువ రోజులు తాగకుండా బ్రతికే జీవులు జిరాఫీలు. ఏనుగులు తమ పిల్లలు చనిపోతే పాతి పెడతాయి. ప్రాచీన కాలంలో అమెరికాలో టాయిలెట్ పేపర్ గా మొక్కజొన్నపై ఉండే ఆకులను వాడేవారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యూస్ చేస్తున్న కంప్యూటర్ డేటా అంతా కేవలం మన బాడీలో ఉన్న 4 గ్రామ్స్ DNA లో స్టోర్ చేయొచ్చు. మన భూమి మీద సన్సెట్ రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా, కానీ మార్స్ ప్లానెట్ మీద సన్సెట్ బ్లూ కలర్ లో కనిపిస్తుంది. మనకు రోజుకి 24 గంటలు ఉన్నాయి కదా. అయితే ఒకవేళ మనకు చంద్రుడు లేకపోతే మనకు రోజుకి 6 గంటల సమయం పెరుగుతుందంట. అంటే మనకు అప్పుడు రోజుకి 30 గంటలు ఉంటుంది. పాకిస్తాన్ దేశంలో షుగర్ ప్రైస్ పెట్రోల్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటుంది. ఆ దేశంలో కేజీ షుగర్ ప్రైస్ 150 రూపీస్ ఉంటే పెట్రోల్ ప్రైస్ మాత్రం 138 రూపీస్ ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యాపిల్ ఏంటో తెలుసా? జపనీస్ హనీ యాపిల్. ఇది 100% హనీతో తయారై ఉంటుంది. దీని ఒక్క యాపిల్ ధరనే $20 వరకు ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1500 రూపాయలతో సమానం. జపాన్ దేశంలో ట్రైన్ ముందు దూకి సూసైడ్ చేసుకోవాలని ట్రై చేస్తే ఆ కుటుంబంపై కేసు వేసి జరిమానా వేస్తారంట. ఆర్టిక్ ఓషన్ లో 392 సంవత్సరాలు ఉన్న గ్రీన్లాండ్ అనే షార్క్ ఉంది. ఇది 1627వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ ఓషన్ లో తిరుగుతూనే ఉంది. ఇదే ఇప్పటి వరకు కనిపెట్టిన అతి పురాతనమైన బ్రతికి ఉన్న జీవి. విరాట్ కోహ్లీ ఓన్లీ ఈవెన్ అనే కంపెనీ వాటర్ మాత్రమే తాగుతాడు. దీనికోసం ప్రత్యేకంగా ఫ్రాన్స్ నుంచి ఈ వాటర్ ని ఇంపోర్ట్ చేసుకుంటాడు. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మనం డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా సడన్ గా డిస్టర్బ్ చేస్తే మన బ్రెయిన్ పర్మనెంట్ గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంట. ఈ భూమి మీద ఉన్న లయన్స్ అన్నిటికంటే వాటి స్టాచ్యూస్ ఎక్కువ ఉన్నాయి. వెనిజులా అండ్ సౌదీ అరేబియా లాంటి దేశాల్లో వాటర్ కన్నా పెట్రోలియం ఆయిల్ చాలా చీప్ గా దొరుకుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఒక రివర్ కూడా లేని దేశం ఏంటో తెలుసా? సౌదీ అరేబియా. సౌదీ అరేబియాలో ఒక రివర్ కూడా లేదు. ప్రపంచంలో అతిపెద్ద కాఫీ కప్ కొలంబియాలో ఉంది. పాకిస్తాన్ ఆర్మీ 2011లో ఇండియా నుంచి పాకిస్తాన్ బార్డర్ దాటినందుకు ఒక కోతిని అరెస్ట్ చేసింది. ఏరోప్లేన్స్ లో చాలా వరకు ఇంధనం వాటి రెక్కల్లో నింపబడి ఉంటుంది. మన శరీరంలో బ్లడ్ ఫ్లో జరగని ఏకైక భాగం కంటిలోని కార్నియా. ఎందుకంటే ఈ భాగం నేరుగా గాలి నుంచి ఆక్సిజన్ తీసుకుంటుంది. న్యూఢిల్లీలో ఆక్సిజన్ బార్ ఒకటి ఉంది. అందులో స్వచ్ఛమైన ఆక్సిజన్ 15 నిమిషాలకు 300 రూపాయల చొప్పున కొనుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే న్యూఢిల్లీలో కాలుష్యం అంతలా ఉంటుంది. మీకు తెలుసా, చందమామ సంవత్సరానికి 3.78 సెంటీమీటర్స్ చొప్పున భూమి నుంచి దూరంగా వెళ్తుంది. భూమి యొక్క వేగంపై ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే భయపడకండి, భూమి నుంచి చంద్రుడు దూరం అవ్వడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది.